నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ దివ్యశ్రీ. సత్యసాయి జిల్లా హిందూపురంలో నందు ఉన్నటువంటి సర్వోదయ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ హరికృష్ణ సార్ మనతో ఉన్నారు. ఆ డాక్టర్ దగ్గర మనం ఏం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నామంటే, ఎక్కడ చూడు వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఆరోగ్య సేవలు ఉచితం అని అంటున్నారు. అది సర్వోదయ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటనేది మనం ఒక్కసారి డాక్టర్ హరికృష్ణ సార్తో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీ ఇంట్రడక్షన్ ఒక్కసారి మీరు ఏం చేశారు ఏంటి అనేది మాకు ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా. నేను డాక్టర్ హరికృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్. నేను ఎంబీబీఎస్ తిరుపతిలో చదివాను అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి బెంగళూరులో కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మస్కులోస్కెలిటల్ ఆంకాలజీ అంటే బోన్ క్యాన్సర్ స్పెషలైజేషన్, తర్వాత రీజనరేటివ్ మెడిసిన్ మన బెంగళూరులో చేశాను. తర్వాత ఆర్థ్రోప్లాస్టీ అంటే కీళ్ళ మార్పిడి సంబంధించిన ఫెలోషిప్ హైదరాబాద్లో చేశాను. తర్వాత కాంప్లికేటెడ్ ఆర్థోట్రామా అంటే ఇలిజోరో ఫెలోషిప్ ఇలిజోరో సోలాపూర్లో చేశాను. సార్, మన సర్వోదయ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా అండి. మన సర్వోదయ హాస్పిటల్లో 24 hours ఇన్ సర్వీస్ ఉంది. 24 hours ఎమర్జెన్సీ చూస్తాము. అన్ని వేళలా ఎనీ ట్రామా కేసెస్ మనం తప్పకుండా ఎనీ టైం లేట్ నైట్ అయినా తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలము. ఇక్కడ ఎముకలు ఎరిగిండే వాటికి ఆపరేషన్స్ చేస్తాము. కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్ చేస్తాము. మరియు వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సార్, అలాగే పిఆర్పి పెయిన్ థెరపీ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉందా సార్? పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. దాన్ని ఏమంటే మన బ్లడ్ని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఆ బ్లడ్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఒక ద్రవం వస్తుంది. దాన్ని మన జాయింట్స్కి లేదా మనకి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. ఆ పద్ధతిని పిఆర్పి ఇంజెక్షన్స్ అని అంటారు. సో ఆ పిఆర్పి ఇంజెక్షన్ మొట్టమొదటిగా హిందూపూర్లో ఆర్థోపెడిక్ సర్జన్ విభాగంలో మేము ఇప్పుడు మోకాలికి కానీ షోల్డర్ జాయింట్స్కి కానీ వెన్నుపూసకి కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. పేదలకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ పేదలకి అతి తక్కువ ధరలోకి అందుబాటులో తీసుకొచ్చిన హాస్పిటల్ మన సర్వోదయ హాస్పిటల్. సార్, పెయిన్ మేనేజ్మెంట్ గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? దీర్ఘకాలికంగా బాధపడుతున్న వెన్నుపూస నొప్పితో కానీ, మెడ నొప్పితో కానీ, భుజాల నొప్పితో కానీ, కీళ్ళ నొప్పులతో కానీ, ఏదో దీర్ఘకాలిక మైగ్రేన్తో బాధపడుతున్న జనాలకి మనం ట్రీట్మెంట్ అనేది పెయిన్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. ఈ పెయిన్ థెరపీ అంటే మనము సెన్సరీ నర్వ్ బ్లాక్స్ అంటాం అనమాట. సో వెన్నుపూసకి సంబంధించిన నరాలకు కానీ లేదా సెన్సరీ నర్వ్స్కి కానీ మనము ఇంజెక్షన్స్ ఇస్తే ఆ ఇంజెక్షన్స్ వల్ల ఆ నొప్పి అనేది దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా పేషెంట్ హ్యాపీగా ఉండడానికి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పెయిన్ థెరపీ కానీ పెయిన్ ఇంజెక్షన్స్ కానీ చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సార్, మన హిందూపురం నందు ప్రతి ఒక్క ప్రజల నోటి మాట శ్రీ సర్వోదయ హాస్పిటల్ నందు తెల్లకాడు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవానికి ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడును అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అవునమ్మా. నేను డాక్టర్ చదువుతున్న సమయంలోనే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశం ఉండింది. ఆ ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ని పెట్టినాను. ఈ హాస్పిటల్లో డబ్బు లేని వారికి, తెల్లకాడు ఉన్న వారికి ఉచితంగా సేవలు అందించబడుతున్నాయి. అదికాక తెల్లకాడు ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి వాళ్ళ కుటుంబానికి ఈ హాస్పిటల్లో ఉచితంగా చూడబడను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.